స్వామి. ఏమిటి పార్వతి? ఏమిటి ప్రభు, ఆ దీనజనుల ఆక్రందన మీ చెవిని సోకడం లేదా? ఆ మైసుని దురాగతాలు మీ ముక్కంటికి కూడా కనిపించడం లేదా? అన్నీ కనిపిస్తున్నాయి దేవి. మరి మీ స్పందన ఏది ప్రభు? ఆ అమాయక ప్రజలు మైసుని రక్తదాహానికి బలి కావాల్సిందేనా? అది మీకు సమ్మతమేనా? సమ్మతం ఎలా అవుతుంది దేవి? కాకపోతే ఆ మహిషునికి వరమిచ్చింది నేనే కదా అని ఆలోచిస్తున్నాను. మీ నుండి వరం పొందినవాడు మీ భక్తులనే క్రూరంగా చంపుతున్నాడు. మీ భక్తుల్ని హింసిస్తుంటే మీరు మౌనంగా ఉండగలరేమో కానీ నాకు ఆ శక్తి లేదు. వరం ఇచ్చింది మీరు కదా, నాకు అనుమతి ఇవ్వండి. ఈ క్షణమే వెళ్ళి ఆ నీచ మైసుని మదమణిచి వాడి దేహాన్ని మట్టిలో, వాడి ప్రాణాలను గాలిలో కలిపి వస్తాను. ఆగ్రహించకు పార్వతి, అర్ధనారీశ్వరులు మనం. నీ ప్రమేయం లేనిదే నేనొక్కడిని ఆ మహిషునికి వరాలివ్వగలనా? మరి ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి స్వామి? ఇంకెన్ని ప్రాణాలు ఆ మైసుడు బలి తీసుకోవాలి? దేనికైనా సమయ సందర్భాలు కలిసి రావాలి పార్వతి. ప్రతి సమస్య పక్కనే దాని పరిష్కారం కూడా ఉంటుంది. ఆ పరిష్కారం నిర్ణయించడానికి మనం ఇప్పుడు బ్రహ్మ విష్ణువులను సంప్రదించబోతున్నాం. పద పార్వతి. ఏమిటి నందీశ్వర, అలా ఆగిపోయావే? పరమేశ్వర, ఏదో అదృశ్య శక్తి నన్ను ముందుకు కదలనివ్వడం. నిన్నడ్డగించే శక్తి ఈ చతుర్దశ భువనాలలో మా ఆది దంపతులకు తప్ప వేరే ఎవరికీ లేదన్న విషయం నీకు తెలియదా? ప్రయత్నించు నందీశ్వర. నా వల్ల కావడం లేదు తండ్రి. ఇంతటి శక్తిని నేను ఏనాడు చూడలేదు. ఆ శక్తిని ఛేదించడం నా వల్ల కాదు తండ్రి. అదిగో నన్ను భూలోకానికి లాగేస్తోంది. స్వామి, తల్లి. మహిషాసురుని మట్టుబెట్టిన మహాశక్తి నీవు, మానవాళిని రక్షింపుమమ్మ మా తల్లి దుర్గమ్మ, అమ్మ ఓ కనక దుర్గమ్మ. మహిషాసురుని మట్టుబెట్టిన మహాశక్తి నీవు, మానవాళిని రక్షింపుమమ్మ మా తల్లి దుర్గమ్మ, అమ్మ ఓ కనక దుర్గమ్మ. మాతాపితరులకు వందనాలు. దీర్ఘాయుష్మాన్ భవ. ఎవరమ్మా నువ్వు? ప్రకృతి పురుషులకు ప్రతిరూపమైన మీ కూతురు తల్లి. మా కూతురివా? మనకు తెలియకుండా ఈ కూతురు పుట్టడమేమిటి? ఇలా శూన్యంలో ఉండడమేమిటి? నాకంతా అయోమయంగా ఉన్నది ప్రభు. అయోమయమేమీ లేదు తల్లి. నా జన్మ వృత్తాంతాన్ని చెప్తాను, వినండి. లోక
తల్లి. అమ్మా తండ్రి, నా సృష్టికి అర్థమేమిటో అటు నింగికి ఇటు నేలకు కాకుండా నన్ను ఈ శూన్యానికి ఎందుకు పరిమితం చేశారో తెలుసుకోవడానికే ఆ నందీశ్వరుణ్ణి అడ్డగించి మిమ్మల్ని నా వద్దకు రప్పించుకున్నాను. మీ శక్తిని అడ్డగించినందుకు నన్ను మన్నించండి తండ్రి. అర్థం లేని ఈ జన్మను ఈ శూన్యంలో ఇంకా ఎంతకాలం కొనసాగించాలి తండ్రి? నీ జన్మ అర్థం లేని జన్మ కాదు తల్లి, అనర్థాలను నివారించే జన్మ. నరమాంస భక్షణతో భూలోక వాసులకు ప్రమాదకరంగా మారిన మహిషుడనే రాక్షసుణ్ణి సంహరించడానికి నా అంశగా జన్మించిన మహాశక్తి. మానవ రూపాన భూలోకాన్ని చేరుకుని ఈ క్షణం నుంచే నీ లక్ష్య సాధన ప్రారంభించు. అలాగే తండ్రి. తల్లి, ఈ కార్య సాధనను నీవు నిర్విఘ్నంగా కొనసాగించేందుకు వీలుగా నీకు మా ముగురమ్మల మూలశక్తిని ప్రసాదిస్తున్నాను. తల్లి, మైసుని సంహారమే ధ్యేయంగా జన్మించిన నీవు నేటి నుండి మైసమ్మ అనే నామధేయంతో వర్తించావు. మానవ రూపంలో కార్యసాధకురాలవైన నీవు సహజంగా మానవులకు ప్రాప్తించే కష్టనష్టాలను ఓపికతో భరించుకుంటూ మైస సంహారివై మైసమ్మగా మా భక్తులకు తోడు నీడవై మసులుకో తల్లి. అలాగే తండ్రి. విజయోస్తు. ముగ్గురమ్మల మూల శక్తి పొంది మైసమ్మ, ముక్కంటి చల్లని దివేన పొంది మైసమ్మ, మైసుని సంహరించుట కోసం మైసమ్మ మండుతున్న అగ్నిగోళమై సాగుతుందమ్మా. మైసుని బారిన వడ్డ ఊర్లన్నీ భయము గుప్పిట్లో బందీగా ఉంటే ఎప్పుడేమి జరుగుతుందో అని జనము భయముతో అల్లాడుతుంటే తమను ఆదుకునే నాదుని కోసం జనులంతా దీనంగా ఎదురు చూస్తూ ఉంటే మైసమ్మ వాడవాడాలు తిరుగుకుంటా తల్లి మైసమ్మ ఆగ్రహంతో రగిలిపోతుంది తల్లి మైసమ్మ. నా బంగారు తల్లి, వెళ్ళి బయట ఆడుకో, సరేనా? అలాగేనమ్మా. వదలమంటున్నానా? ఏమైంది? వదలమంటుంటే రా.
ఛీ, వదులు. ఏయ్ వద్దు బావా, ఏమైంది నీకు? వదలమని చెప్తుంటే. వద్దు, రా. వద్దు బావా, మిమ్మల్ని. ఏమైంది నీకు? ఎందుకు అలా ఉన్నావు? ఇంకా ఈ చాటుమాటు సరసాలు ఇంకెన్నాళ్ళు బావా? నన్నేం చేయమంటావు కాంతం? నువ్వంటే నాకు ప్రాణం. నీ సుఖాన్ని మరిగిన నేను పెళ్ళై ఇన్నాళ్ళైనా నా పిల్లంతో ఒక్క రాత్రి కూడా పక్క పంచుకోలేదు. పైగా దాని గొడ్రాలంటూ ప్రతిరోజు నిందిస్తూనే ఉన్నాను. ఎందుకు తెలుసా? చూసి చూసి ఓపిక చచ్చిపోయి పిల్లల కోసం ఎవరితోనైనా తప్పు చేస్తుందేమోనని కాసు కూర్చున్నా. అలానైనా జరిగి దొరక పట్టుకుంటే ఇంట్లో నుంచి దానికి పరమేయచ్చు. నీ పెళ్ళాం నిప్పు, అది ఎప్పటికీ తప్పు చేయదు. ఎలాగైనా సరే దాని చేత తప్పు చేయించాలి కాంతం. అది దూరమైతేనే మనం దగ్గరవుతాం. నీకు నా పిల్ల మీద పూర్తి అధికారం ఇస్తున్నా. ఏం చేస్తావో నీ ఇష్టం. ఆ దరిద్రం మాత్రం దూరం అయిపోవాలి. నువ్వు నాకు సొంతం కావాలి. చాలే, మాటలతో నన్ను ఊరిస్తుంటావు, ముట్టుకుని నన్ను చంపేస్తుంటావు. ఏదేమైనా మంచి సరసకాని వేసుమా. ఇదిగో దేనికి ఇలా కాదు. ఏమమ్మా రంగసాని, ఊరందరికీ తెల్లారింది కానీ నీకు ఇంకా తెల్లారలేదా? అది కాదక్క, నిన్నంతా ఉపవాసం ఉండి రాత్రి జాగారం చేశానక్క. అందుకే కొంచెం నీరసంగా ఉండి. ఏయ్, ఎవరే నేను ఉపవాసాలు జాగారాలు చేయమన్నది? నీ బలుపు కాకపోతే. పూజలు పునస్కారాలు చేస్తే పుణ్యం వస్తుందేమో కానీ పిల్లలు పుట్టరు, తెలుసుకో. ఇన్ని పూజలు వ్రతాలు చేస్తున్నావే, నీ కడుపులో ఒక్క పిల్ల కూడా పుట్టలేదంటే నీదెంత దరిద్ర జాతకమో. ఉన్నవాళ్ళని నిమ్మలంగా ఉండనీయకుండా మా గండానొచ్చి పడ్డావు కదే, నీకు చావు వచ్చినా బాగుండేది. ఓ పోయి అంట్లు తోమి బట్టలు పిండు. ఓ అలా చూస్తావేంటి? ఓ ఏమి నాటకాలు ఆడుతున్నావే నంగనాచుదానా? చిన్నమ్మ, నన్ను తొమ్మమంటావా? వద్దు తల్లి, అమ్మ చూస్తే కోపడుతుంది. నువ్వు వెళ్ళి ఆడుకో. ఇంకా చిన్నమ్మ, మా అమ్మ సోమరిపోతురాలైనప్పుడు కనీసం నేనైనా నీకు సహాయపడతాను. ఏం చేస్తున్నావే? పాపం చిన్నమ్మ ఒక్కతే కష్టపడుతుంది కదమ్మా, అందుకే సహాయం చేద్దామని. చేస్తావు. ఇంట్లో పని చేసినంత మాత్రాన మీ పిన్నమ్మ షోకులేం కరిగిపో.
అది కాదమ్మా. ఎక్కువ మాట్లాడకుండా ఇంట్లోకి నడు పదా. చూడమ్మా, పళ్ళు ఒయ్యారంగా చెయ్యొద్దమ్మా, కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని చెయ్యి. గబగబా తోమేసాయి. ఇంకా బండెడు బట్టలున్నాయి, అవి శుభ్రంగా ఉతికేసి పిండేసి ఆ తరువాత ఇంత తిని తగలడదు గాని, సరేనా? దరిద్ర మొహం, దరిద్ర. ఏంట్రా? కొండేమో నీ కొడుకుని ఆ రాక్షసుడు పొలిమేరలో పీకుతుంటున్నాడు మావా. అయ్యా, నా కొడుకు! అయ్యా కొడుకు! అయ్యా, అయ్యా! పెళ్ళై ఇన్ని సంవత్సరాలైనా ఒక్క బిడ్డకు కూడా జన్మనివ్వలేని నష్టజాతకురాలు. ఉన్నవాళ్ళని నిమ్మలంగా ఉండనీయకుండా మా గండా నుంచి పడ్డావు కదే, నీకు చావు వచ్చినా బాగుండదు. ఏం తల్లి, నీకు అన్నం తెచ్చివ్వడానికి ఒక మనిషి కావాలా? వచ్చి తింటే నీ ముళ్ళేం పోతుంది? తిని పడవడం కాదు, ఆ ఒంటికి వేడి అన్నం తీసుకొచ్చా. వద్దు తల్లి, మీ అమ్మ చూసిందంటే నిన్ను కోపడుతుంది. అయినా నేను అన్నం తిన్నానమ్మా, అమ్మ పెట్టిందిగా. అమ్మ నీకేం పెట్టిందో నువ్వేం తిన్నావో నాకు తెలుసు చిన్నమ్మ. మా అమ్మ నీకు రాత్రి భోజనం పెట్టింది కదూ, నాకు తెలుసు. నీలాంటి వాళ్ళు కూడా అబద్ధం ఆడితే ఎలా చిన్నమ్మ? నువ్వేం కంగారు పడుకు. అమ్మ పడుకుంది, ఇప్పట్లో లేవదులే. తిను. తిను.
నువ్వు ఈ ఊరికి కొత్తలా ఉన్నావు. అవునయ్యా, నన్ను మైసమ్మంటారు. నా వల్ల ఎప్పుడు ఎవరికి ఎలాంటి అవసరం వస్తుందో అప్పుడు వాళ్ళ దగ్గరికెళ్ళి నాకు తోచిన సహాయం చేస్తుంటాను. ఇప్పుడు మీకు నా సహాయం అవసరమని ఇక్కడికొచ్చాను. మాకేం సాయం చేస్తావమ్మా నువ్వు? నాకు మీ ఊళ్ళో ఆశ్రయం కల్పిస్తే ఆ రాక్షసుని బారి నుండి మిమ్మల్ని అందర్నీ అది కాదయ్యా. నెత్తికెక్కట్లేదు. మా బాధల్లో మేముంటే నువ్వు సోది చెప్తున్నావా? ఎప్పుడు ఏ ప్రమాదం ఎక్కడి నుంచి వస్తుందోనని తెలియక భయంతో చచ్చిపోతున్నాం. ఇటువంటప్పుడు ముక్కు ముఖం తెలియని ఒక మనిషికి మనం ఎలా రకరకాల రూపాల రాక్షసుడే ఈ ఆడదాని రూపంలో వచ్చుండొచ్చు కదా, ఏమంటారా? గుంపులుగా వెళ్ళండి. మైసుని బాధల నుండి రక్షించాలను ఎందుకు అర్థం చేసుకోదు. అందుకే వీళ్లను మానవులు అన్నారు. వీళ్ళని ఎలా నమ్మి ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. ఏమిరా టింగరి డింగరి, వేటకు సిద్ధమయ్యారా? ఓ మీదే ఆలస్యందోరా. గురుదేవా గురుదేవా, నాదొక చిన్న మనవి గురుదేవా. తెలియతమో ఎప్పటి